హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీ రాజకీయాలన్నీ కూడా పోలీసులు సంబంధించిన వ్యవహారమే తిరుగుతుంది. తెలాని ఘటనకి సంబంధించి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దళితులను కావాలని చెప్పేసి రోడ్ల మీద పడేసి కొడతారా అంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే తప్పు టీడీపీ నేతలు, టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు చేస్తే ఎందుకు అలాంటి శిక్షలు వేయట్లేదంటూ కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు కూటమికి సంబంధించి ఏదైతే మెగా డిఎస్సీ అనేటువంటి ఒక ప్రకటన చేసిందో, ఆ మెగా డిఎస్సీ ప్రకటనకు సంబంధించి నిరుద్యోగులంతా కూడా ఇచ్చినటువంటి తీర్మానాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. మాకు ఇంకా సమయం కావాలి, ఇప్పటికిప్పుడు మెగా డిఎస్సీ పెట్టి దగా డిఎస్సీ చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల గురించి, అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి సార్, ముందుగా పోలీసులకు సంబంధించిన వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. సరే, వాళ్ళు ఎవరి ప్రెజర్ వల్ల వాళ్ళు అలా చేస్తున్నారా, లేదంటే కావాలని కొంతమంది ప్రలోభాల వల్ల చేస్తున్నారో తెలియదు, కానీ కొన్ని ఘటనలు అయితే చాలా తీవ్రంగా ఆక్షేపణీయంగా ఉంది. ఇటీవల తెనాలికి సంబంధించి ఆ రోడ్డు మీద వాళ్ళు తప్పు చేశారో ఒప్పు చేశారో అనేది చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ ఆ జరిగినటువంటి పరిణామాన్ని ఎలా చూడాలి? ఒకటి చెప్పగలను సార్. ఇప్పుడు ఉదాహరణకి సమాజంలో కొన్ని అనిశ్చితి చోటు చేసుకుంటున్నప్పుడు, నాటి రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అనుకోండి, ఈసారి కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఓ సజ్జనార్ గారు లాంటి ఒక స్థాయి కలిగిన వ్యక్తి ఒక విప్లవాత్మకమైన ప్రతిచర్య వలన సమాజంలో ఒక అనిశ్చితికి ఒక చెక్ పెట్టడానికి పోలీస్ వ్యవస్థ తీసుకున్న ఒక బ్రహ్మాండమైన నిర్ణయం కింద దాన్ని అభివర్ణించాలి. ఎందుకంటే మనకి తెలిసిన తర్వాత కొన్ని ప్రభుత్వపరమైన నిర్ణయాలు అనుకోండి, లేదంటే గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న పనులను ఖచ్చితంగా మనం హర్షించాలి. కానీ ఇది ఎట్లా ఉందంటే, ఒక పబ్లిక్ డొమైన్లో ఇప్పుడు మూడో కంటికి తెలియకుండా పరిసమాప్తం అన్నది వేరు. అది కూడా దాంతో కూడా ఒక భయం అన్నది ఒక హెచ్చరిక సమాజానికి ఇవ్వడం. కానీ ఇది ప్రజాబాహుల్యంలో వాళ్ళని ఆ విధంగా రాక్షసత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ త్రూగా ప్రదర్శించడం అన్నది అది ఖచ్చితంగా ఖండించవలసిన చర్య. ఇప్పుడు తర్వాత ఇంకోటి అంటే, సమాజంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎవడో దొంగతనం చేసి దొరికినప్పుడు చెట్టు కట్టేసి మనమే కొడతాం ఎగ్జాంపుల్. కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకున్నాం, వాడికి ఏదైనా పొరపాటు ఏదైనా జరిగినప్పుడు తిరిగి మన మీద చర్యలు ఉంటాయి ఉండవా? ఉంటాయి కదా. అలా సమాజంలో ఒక డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో కొన్నిటి మీద కొంత డెకరం మెయింటైన్ చేయాలి ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి 3rd డిగ్రీ పెట్టమని ఎవరు కాదను, మూడో కంటికి తెలియదు అది. అర్థమైందా? ఎందుకంటే పోలీసు వాళ్ళు కొన్ని గంజాయి బ్యాచ్లు ఇలాంటి వాటికి కొన్ని చేస్తారు. అవి చేయడం నేను కాదు, పబ్లిక్ డొమైన్లో అంటే పబ్లిక్ సమక్షంలో చేయడం, లేకపోతే ఇలా కొడతారన్నది పోలీసుల మీద ఆల్రెడీ ఒక అపవాదం ఉన్న దగ్గర ఇంత ఫిజికల్ టార్చర్ ఉంటుందా పోలీస్ స్టేషన్లో అన్నది ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నది వేరే విధంగా లీడ్ అవుతుంది కదా. కొన్ని దగ్గర మనం తెలుసో తెలియకో అన్న దగ్గర భావావేశాన్ని నియంత్రించుకోవాలి. తర్వాత ఒక సిఐ గారు కాళ్ళ మీద తన బూట్ కాలుతో పెట్టి కొట్టడం అని ఎలా అవుతున్నాయంటే, ఇదేదో కొంచెం సినిమాల ప్రభావం వరకు అన్నది చూసుకుంటే ఆ విధంగా చేయడం అన్నది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కొట్టవచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నాను, పోలీసులు అలాంటి విషయంలో 3rd డిగ్రీ వాడతారు. ఇప్పుడు గంజాయి బ్యాచ్లు, ఇలాంటి బ్లేడ్ బ్యాచ్లు, ఈ పనికిమాలిన చెత్తగాలు దొరికినప్పుడు పోలీసులు వాళ్ళకి హారతిపల్లెలు పెట్టి కూర్చోమని నేను చెప్పను, ఖచ్చితంగా యాక్షన్. కానీ మీరు లోపల తీసుకెళ్ళి ఆ పని చేయండి. అంతేకాని బయట ప్రజల మధ్యలో పెట్టి ఒక భయభ్రాంతులకు గురి చేద్దాం, వ్యవస్థ మీద మాకు గౌరవం పోగొడదాం అంటే మాత్రం పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకి అపారమైన భయభక్తులు ఉండాలి, గౌరవం ఉండాలి. దానికి తమ్మంటే ఆ భయంతో కూడిన గౌరవం వేరు. అప్పుడు ఏమవుతుందంటే ఎవరు నియంత్రణ పాటిస్తారు. అదే కదా కొడతారా అంటే, ఇప్పుడు చిన్నపిల్లల చూడండి, కొడితే అలా మొండిగేసేస్తారు వాళ్ళు. అలా కొడతారన్న విషయం పబ్లిక్లో చర్చనీయాంశం చేయకుండా ఉండాలి కదా. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పుడైతే జరగట్లేదో రాను రాను వ్యవస్థ మీద గౌరవాలు పోతాయి. ఇప్పటికే పోలీస్ వ్యవస్థ మీద చాలామంది చాలా చిన్న చూపుతో మాట్లాడతారు. అందరూ బయట మాడే వెళ్ళాలండి, లోపలికి వెళ్ళి మాట్లాడేవాడు ఉండదు. కానీ అట్లీస్ట్ మీకు ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో లోపలికి తీసుకెళ్తే ఆ భయం ఉంచింది, కొంచెం ఉంచుంది. పోలీస్ అంటే ఆ భయం ఉండాలి, ఎట్టి పరిస్థితిలో ఉండి తీరాలి. అంతేకాని అది పబ్లిక్ చేశారనుకోండి, మీరు కొడతారన్న భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అవును, ఇప్పుడు పిడికిలు పట్టుకుంటే అది లోపల ఏం జరుగుతుందన్న భయం ఉంటుంది. వదిలేస్తే ఏముంటుంది, ఇంకా తెలిసి కొడతాడరా అని తెలిసిపోయినప్పుడు ఇంక వాళ్ళు ఇంత కొడతారన్న దగ్గర, ఇంత రాక్షసంగా కొడతారన్న దగ్గర ఆ భయానికే సగం మంది తప్పు చేయకుండా ఉంటారు. అది మీరు ఎప్పుడు బయట ప్రదర్శించారు అనుకోండి, కొట్టరు అని నాలాంటి వాళ్ళు నేను ఖచ్చితంగా మాడుతుంటాను. నాకు ఆ వ్యవస్థ మీద గౌరవం. యాజ్ పర్ రూల్స్ కొట్టకూడదు, అది చట్టపరంగా కూడా ఇప్పుడు అలా కొట్టిన దానికి గౌరవ న్యాయస్థ పరిధిలో రేపొద్దున కేసు ఎస్టాబ్లిష్ అయినప్పుడు వాళ్ళ మీద గ్యారంటీగా చర్యలు ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు ఈ అపవాదం పోయడం? ఇప్పుడు రఘురామ కృష్ణరాజు కొట్టాడు ఓ నెత్తినోరు కొట్టుకొని ఎప్పలు పడ్డాడు. ఆయన ఎక్కడైనా ప్రూవ్ అయింది అది? ఒక్క పోలీస్ ఆఫీసర్ మీద చర్య ఉందా? అలా గుప్పుడు మూస్తేనే ఏదైనా సార్, గుప్పుడు ధరిస్తే ఏముంది సార్? ఇది గమనించాలి. కానీ ఈ దైద్రానికి తోడు ఇదే కొంచెం అంటే హోంమంత్రి గారు అనిత గారు ఆ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అండి? ఆవిడ స్థాయి ఒక గౌరవ హోంమంత్రి స్థాయిలో ఉండే ఆవిడ, పైపచ్చి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ కూడా SC ST సామాజిక వర్గానికి సంబంధించిన ఆవిడ, వాళ్ళ మీద దాష్టికాన్ని చేస్తే
వెనకాల నెరేషన్స్ ఎవరికి కావాలి? కరెక్ట్. ఇప్పుడు ఒక అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళని అలా చేస్తే వాళ్ళందరూ ఒప్పుకోరు. ఈ సినిమాలో ఉన్న పనికిమాల బ్యాచ్ అంతాను రోజు ఆ మత్తు పదాలు తాగి చచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు పట్టుకుని ఏమైనా కొట్టుకుని కొల్లపరిచి పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళారంటే అరే ఎవరికైనా సమన్యాయం వాళ్ళకైతే ఇలా అమ్మ అయ్యా అని కెమెరా పెట్టి తర్వాత మాట్లాడతాం స్పీచ్ అనుకుని వస్తే వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయమా? మనిషి అనేది ఎవరైనా ఒకళ్ళే కదా, సమాజంలో అందరూ ఏకంగా అంతే కదా. ఇప్పుడు చట్టాలు ఏవైనా సరే అందరికీ చుట్టాలు కాదు కదా, ఎవరికి అతీతం కాదు కదా. వాళ్ళని పోలీసు వాళ్ళు ఖచ్చితంగా సినిమా వాళ్ళని కుమ్మిశారన్నది ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయితే ఇలా కుమ్మింది కూడా అంటే వాళ్ళకు కూడా తప్పలేదు అనేటువంటి దాంతో ఈయన కొట్టారంటే ఎస్. ఇప్పుడు మా సజ్జనార్ గారు లేపేశారు దాన్ని పటాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, ఇంకోసారి ఆ పని చేస్తే ఇలా ముచ్చుమరిలో గట్టడానికి నెక్స్ట్ అక్కడ కడపలో జరిగిన దానికి మీరు ఆ పని చేస్తూ కనబడండి. అమ్మ ఈ ప్రభుత్వంలో తోలు తీసేస్తారు, ఓన్లీ పొగొడి పెట్టకబుర్లు చెప్పుకుని అవును కొడతారు. ఈవెన్ వాళ్ళ మీద అసలు ఆ కేసుకు సంబంధించి ఏమవుతున్నాయో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఏపీలో నాకు తెలుసా దాని పూర్వపరాలు చూస్తే ఒకటో కేసు ఏదో ఉందంట ఇంకా వాళ్ళ మీద, మిగిలిన కేసులు కొట్టబడ్డా ఏదోను 5 ఏళ్ల పాపకు సంబంధించి అది మరీ అరాచకం కదా సార్. దాని మీద మీ చర్యలేవి? ఈవెన్ నాట్ మీడియా ఆల్సో ప్రొజెక్ట్ చేయట్లేదు, దాన్ని చూపించాల్సిన ఇలా అమ్ముడిపోయిన మీడియా అండి చెత్త. వీళ్ళు ఎప్పటికీ నిజాన్ని ప్రజలకు చెప్పరు, అది గ్రహించండి. అప్పుడు ఈ తపేల ఛానళ్ళు ఈ పనికిమాలిన మీడియాలు ఏవైతే ఉన్నాయో అవి చచ్చినా ప్రజలకి వాస్తవాలు ప్రదర్శించరు. అంచేత ఏమవుతున్నాయంటే ప్రభుత్వానికి కొమ్ము కాసుకుంటూ అబద్ధాన్ని నిజం చేసే ప్రక్రియలో వీళ్ళు సక్సెస్ఫుల్ నెరేషన్స్ని ఈ రోజు దగ్గర జస్టిఫై చేసుకుని వచ్చారు. ఆ బుద్ధి పుట్టుకుతో వచ్చింది పుడకలతో కానీ బోధ అంటారు. ఓకే, కానీ అది ఖచ్చితంగా ఆక్షేపణీయం సార్. ఇది మాత్రం అంటే పోలీసులు వాళ్ళ మీద చర్య తీసుకోవడం తప్ప నేను అన్ను, కానీ అది 4 గోళ్ల మధ్యలో చేయండి, 3వ కంటికి తెలియకుండా చేయండి. వాళ్ళకి భయం పెట్టండి, అరే గంజా అలవాళ్ళు దొరికారా బాబు కుమ్మేశారటాలని. అది ఆల్రెడీ రావణ కాష్టల దావనంలాగా వెళ్తుంది. ఎన్ని చేసినా కూడా అది ఆగట్లేదు కదా, ఎన్ని చేసినా ఎన్ని చర్యలు తీసుకున్నా పెట్రోల్ బంక్ కూడా చూపిస్తాడు కదా, వంశీ ఎలా వెళ్ళాడు ఇప్పుడు చూడండి ఎలా ఉన్నాడు, అలా బోరగడ్డాడు ఎలాగ వెళ్ళాడు చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాడు అని ఇది పెద్ద పరివర్తకుల్లో చూపిస్తాడు కదా. ఆ తిరుపతి కొండ మీద నినాదం అంటే ఇటు బహిష్కరించేస్తారు. నువ్వు కొండల మీద జరుగుతున్నటువంటి ముందు అక్కడ వాళ్ళకి ప్రజాస్వామ్యంలో తిరుపతిలో దేవదేవుడు సన్నిధిలో మీ వాడు అక్కడికి ఎక్కిన దగ్గర నుంచి దరిద్రానికి మారిపోయారు. ఏం నడిచేలా దాపరించాడు అక్కడ. ఈ గుదిబండి వ్యాపారం మేము భరిస్తుంటే భక్తుల కైంకర్యాలకి సేవలకి సస్తున్నారు అక్కడ గుడుల చుట్టూ తిరగలేక. అక్కడ కనీస వసతులు లేవు, పిల్లలకి పాలు లేవు, తినడానికి తిండి లేదు ఆడాలకి. వీళ్ళ కబుర్లు, వీళ్ళ కాకరకాయ స్టోరీలు, వీళ్ళు కూర్చుని రాస్తుంటేట మనం వినాలి ఇవన్నీ. వీళ్ళు లడ్లు ఎత్తుకెళ్ళిపోయారంటే లడ్డులో కొవ్వను కానీ వీడు చెప్పింది మనం నిజాలు. కోర్టు ముట్టికాయలు వేసి మూసుకుని కూర్చోమని చెప్పింది. ఆ స్టాంప్ పెట్టి జరిగితే వాటికి దిక్కులేదు. దానికి సంబంధించి ఆ విచారణ కమిటీ ఏమైందో కమిటీ చేశారు, దాన్ని అది ఏమైంది ఏడు చేస్తారు తిరిగి బీఆర్ రెడ్డి చేసిన పని. అందుకని దగ్గర డైరెక్ట్గా చెప్తుంటే చిన్న పిల్లల్ని అడిగిన చెప్తారు అక్కడ. ఈవోకి వాళ్ళు పక్క తప్పించాలట, వాళ్ళతో నాగిరి డ్యాన్స్ వేయాలని యాదవ కబుర్లు చెప్పి ఈ పోస్కోల కబుర్లతో కాలక్షేపాలు చెప్తే ఇలాగ ఉంటాయి. సరే బహిష్కరించచ్చు ఏకంగా. బహిష్కరించడం వల్ల ఉపయోగం ఏముందండి? ఈడవాడ మధ్యలో బహిష్కరించడానికి అసలు తమాషాలకు ఉందా? బహిష్కరణలు కాదు కదా ఇక్కడ జరగాల్సింది, దానికి సంస్కరణలు జరగాలి. సంస్కరణలు చేసి ఉద్ది ఉంటే కదా. తిన్నంగా ఉన్నదాన్ని తీసుకెళ్ళి చెడగొట్టి వాళ్ళ ప్రాణాల మీద తెస్తాను రకంగా. అక్కడ రీసెంట్గా అక్కడ పోలీసులే మద్యం దాగి ఆ కొండ మీద వ్యాన్లు గుద్దటం అదంతా కూడా కొంత వ్యతిరేకించాల్సిందే. సరే, ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ప్రసాద్ గారు, ఏపీకి సంబంధించి ఈ మెగా డిఎస్సీ అంశం చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. నిరుద్యోగులు పాపం వాళ్ళు ఏదో కూటమి వస్తుంది మాకు డిఎస్సీ ఇస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. వాళ్ళేమో ఇప్పుడు మాకు డిఎస్సీ కాదు బాబు, ఏజ్ లిమిట్ తగ్గించేశారు, టైం లేదు, అసలు అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్కి వేరు, మీరు ఇచ్చినటువంటి డిఎస్సీ వేరు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? మీకు దీనికన్నా డిఎస్సీ కన్నా ఇంకొక విషయం చెప్తా. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి ఏజ్ లిమిటేషన్స్ మీద దీని మీద అజయ్ రెడ్డి గారు అని ఒక అడ్వకేట్ గారు దగ్గర 2 లక్షల మంది అనుకుంటారు కానిస్టేబుల్, వాళ్ళ గురించి కేసు పెడితే కింద మీద పడి వాదించి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ తీసుకొచ్చారు గౌరవ న్యాయస్థానం త్రూగా. వీళ్ళు ఎగ్జామ్ రాయొద్దు అంటారు. ఇది ప్రభుత్వ చిత్తశుద్ధి. మీకు అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించిన విషయంలో ఒకటి నేను డిఎస్సి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా చెప్తే, ఇప్పటి నుంచి ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ మీకు ప్రిపరేషన్ లేదు తక్కువ టైం అన్నది ఆ ఎక్స్క్యూజ్ నేనైతే కన్సిడర్ చేయను. చదువుకుంటున్న వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు దేర్ కమిట్మెంట్స్ టువర్డ్స్ దట్ ఎగ్జామ్ ఈజ్ టోటలీ డిఫరెంట్, డెడికేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. అది యుద్ధంలో చేస్తారు.
మాకు టైం సరిపోలేదని ఎక్స్క్యూజ్ అయితే మాత్రం నేను యాక్సెప్ట్ చేయను. ఏజ్ లిమిట్ని ఫ్లక్చువేట్ చేస్తున్నారు అది అంటే మాత్రం దాని మీద నిరసన తెలియజేయడానికి వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి. అది తప్పు తప్ప ఇక్కడ ఎప్పుడో డిఎస్సీ ఇప్పటికి దిక్కు దివాన్ లేకుండా ఏజ్ బార్ అవ్వకుండా ఏమవుతుంది అడికి ఖచ్చితంగా అవుతుంది కదా. పైపచ్చు మీరు డిఎస్సీ రిక్రూట్మెంట్ ఒక టీచర్లది 10% ఉంటేనే దాన్ని రిక్రూట్ చేయమంటే 13% అబౌట్ డిమాండ్ ఉంది ఇప్పుడు రైట్ నౌ రిక్రూట్మెంట్. ఎంతవరకు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు? చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తుంది తెలియదు. సంవత్సరం అయింది. ప్రతి దానికి ఏదో విధంగా కోర్టుకు పోవాలి, దాని నుంచి ఎగ్జామ్ తాత్సారం జరగాలన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నారు వీళ్ళు. అయితే డిఎస్సీ ఎగ్జామ్ పట్ల వీళ్ళ యొక్క కమిట్మెంట్ వీళ్ళ యొక్క చిత్తశుద్ధి అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే చెప్పాలి. అందుకని కేవలం ఎలక్షన్ ఆర్బాటాలకి వీళ్ళు అనౌన్స్మెంట్లు చేసి దాంతో ఏదో చేసేద్దాం అన్నది తాపత్రయమే తప్ప అసలు గ్రౌండ్లో రిక్రూట్మెంట్కి ప్రజలకు ఉపాధి కల్పించే కార్యక్రమానికి వీళ్ళకి ఎక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే అపకారీ వ్యవస్థ చూస్తే లంచాలు తినేస్తారని వాళ్ళ ఆ తెప్పేల పేపర్లో రాసేస్తున్నాయి. అయినాలు సిగ్గుపడరు. ఎందుకంటే ఈ గతంలో ప్రభుత్వ పరంగా లెక్క రమ్మించినప్పుడు ఆడికి ఎక్కడ రూపాయి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది? నోరు మూసుకుని డ్యూటీ చేసేవాడు. ఈ టీచర్లు ఈ చిన్నపిల్లల ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో 66,000 మంది రీవాల్యుయేషన్ అప్లై చేస్తే 11,000 మంది పాస్ అయ్యారు. అంటే అగ్రిగేట్ మిగిలిన 50,000 పైచీలకి ఎగ్జామ్ రాసిన వాళ్ళు రీవాల్యుయేషన్కి అప్లై చేయలేదు. ఎంత కాదన్న ఆ లెక్క ప్రకారం ఈ అగ్రిగేట్ని అప్లై చేసిన 7-8,000 మంది పాస్ అయ్యిందరు. కాకపోతే కనీసం 100 మంది పాస్ అయినా ఉంటుంది కదా. ఏం దిద్దుతున్నారని 3 పేజీల్లో దిద్దాలి. విద్యాశాఖ మంత్రికి ఏమైనా బాధ్యత ఏడిసిందా? అలా సజ్జల రామకృష్ణారావు సకల శాఖ మంత్రి అన్నింటిలో ఉంటాడు. నువ్వు అన్నింటిలో కాలు చేయట్టుకుని తిరగబట్టి నీ విద్యాశాఖలో ఇంత పెద్ద పూర్ణకొమ్మ వచ్చింది. బాధ్యత ఉంటే రాజీనామా చేసి మాట్లాడు. దీని ప్రజాస్వామ్యంలో విలువలు విశ్వసనీయత అంటే ఇది. అభంశుభం తెలియని పిల్లలు జీవితంలో ప్రథమ అంకంలో ఎంటర్ అవుతారు. 10th క్లాస్ అంటే 11,000 మంది పిల్లలు రీవాల్యుయేషన్ లో పాస్ అయ్యారంటే ఎవరున్నారు? ఆల్రెడీ 10th క్లాస్ రిజల్ట్స్ లో 5% వేరియేషన్ వచ్చిన దానికే ఈ రోజు మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే బాధ్యత లేదు మీకు. చాలా తక్కువ. ఈవెన్ పక్క సంపద సృష్టించేస్తాం, ప్రపంచం తెరబెట్టేస్తాం, ఉద్యోగ కల్పన అంటారు. ఈ అబకారీ వ్యవస్థ కింద వాళ్ళకి దగ్గర వేలాది మంది ప్రజలు ఎంప్లాయీస్ ఉండేవారు. దేనికి కూలీ నెలలు చేసుకుని 15,000 మంది ఎక్కడ లెక్కర్ షాపుల్లో పనులు చేస్తూ వాళ్ళని ఎత్తేసారు. ఓ పక్కన ఈ ఉపాధ్యాయులు ఏమో డిఎస్సీ డిఓ ఆఫీసులో కూర్చొని ఉద్యమాలు చేస్తారు రాత్రి అంతా. అఫ్కోర్స్ ఈ ఉద్యమాలు చేసి ఈ టీచర్లకి ఆ ఎంప్లాయీలకి అయితే కన్సిడర్ చేయకండి. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వాలు మార్చేస్తారు. లాస్ట్ ఎలక్షన్ మీకు చూపిస్తారు బొమ్మ. దాని మీద ఈ 4 ఏళ్ళు మీకు సర్వాకులోనే ప్రతీకారాలు తీర్చుకోండి. వాళ్ళ మీద నేనైతే ఫుల్ సపోర్ట్ ఇస్తాను మీకు ఆ విషయంలో. వాళ్ళని క్షమించకండి. వాళ్ళని పళ్ళు కోరిక మరి చెప్పాలి వాళ్ళ గురించి. ఈ ఉద్యమం చేస్తే పళ్ళు పటపటపట కోరికి చెవులు గుడ్డ పీరికలు చీరినట్టు చీరేయండి. దేనికైనా ఉద్యమం చేస్తున్నాం అని ఒక్కరు. ఎందుకంటే మీకు కళ్ళ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజులో నియంత్రణ చూపించారు. నోరు మూసుకుని ఇంటికి పోయారు ఒక్కొక్కడు. అదే మళ్ళీ ఎస్మా ప్రయోగిస్తారు, ఏమిస్తారు. ఉద్యమం అంటే తోలు తీసేయండి, తర్వాత చూసుకోవచ్చు. ఉద్యోగాలు లేక తిండి లేక సస్తున్న ప్రజల్ని ఏం పరిరక్షిస్తున్నారు? ఈ మాస్టర్లే కదా దిద్ది చచ్చారు పేపర్లో. 3 పేజీలో దిద్దుతారు సార్, తెలుసా మీకు? ఎగ్జామ్ పేపర్స్ ముగ్గురు బలు అవుతారా? మమ్మల్ని లైన్లో నిలబెట్టి లెక్క రమ్మన్నారు. మీ దేవసాలు చేయమన్నారు. మీ మొహాలకి అవే కరెక్ట్. అసలు ప్రభుత్వ స్కూల్లో పిల్లలు ఉన్న పరిస్థితే లేదు ఇప్పుడు. పిల్లలు దిగులేరండి, బ్రహ్మాండంగా ఉన్నారు. గతం ఏళ్ళ రైమ్లు ఇప్పుడు నాడు నేడు స్కూల్ తర్వాత పరిమాణం జరిగింది. దాంట్లో సంబంధించి ఇంగ్లీష్ మీడియం తెస్తాం ఇవన్నీ అంటే ఏది చేస్తారు ఎవడైనా. ఇప్పుడు మళ్ళీ చచ్చినట్టు అన్ని కావాల్సి వస్తున్నాయి. ఓకే, జిఎస్టీకి సంబంధించి ఈ ఏడాదికి సంబంధించి చూసుకుంటే డ్రాస్టిక్ చేంజెస్. మరీ 2,500 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి కొన్ని అంటే పార్టీకి సంబంధించి అంటారా, ప్రభుత్వానికి సంబంధించి సపోర్ట్ చేసే పేపర్లే ఈరోజు రాస్తూ వస్తూ ఉన్నాయి. అంటే మళ్ళీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి కంటే మేము ఆదాయాన్ని పెంచేసాం, సంపద సృష్టించేసామంటూ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ జిఎస్టీ వసూళ్లు తగ్గుతున్నాయి అంటే రాష్ట్ర ఆదాయం భారీగా తగ్గుతున్నట్టే కదా లెక్క. ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ అనేది ఒక సైకిల్ అండి. ఇప్పుడు మీ దగ్గర రూపాయి ఉంటే వెళ్ళి కొనుబడి ఉంటుంది. కొనుబడి ఉన్న దగ్గర తిరిగి ట్యాక్స్ రూపంలో ఎక్స్చెక్కర్కి వస్తుంది. ఈ ఎక్స్చెక్కర్కి రొటేషన్ నువ్వు ఎవడు ఆపుతున్నావు? నువ్వే ఆపుతున్నావు. ఇప్పుడు గతంలో ఇప్పుడు నవరత్నాలని 10 రూపాయలు ప్రజలకు వచ్చే కార్యక్రమం ఉన్నప్పుడు అడేడు చేస్తారు. ఇంట్లో కూర్చొని నేలమాలకి వెళ్తావు కూర్చోడు కదా ఎవడోను. అందులో బిలో పవర్టీ అంటే ఖచ్చితంగా దాని స్పెండ్ థ్రిఫ్టే ఉంటాడు. స్పెండ్ థ్రిఫ్ ఉన్నప్పుడు ఎక్స్చెక్కర్కి పర్ఫెక్ట్ ట్యాక్సెస్ వస్తాయి. అందుకే వీళ్ళకి అది శాతకాక ఇప్పుడు మీకు తెలుసో తెలియదు 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపిన రాష్ట్రంలో మన తర్వాత లడాకే ఉంది. దాంతో పోటీ పడుతున్నాం మనం జిఎస్టీలోను, జీడిపిలోను, జిఎస్డిపిలోను. ఇది మన సామర్థ్యం. ఎందుకంటే మార్కెట్ని ఎంత భ్రష్టు పట్టించాలో అంత భ్రష్టు పట్టించి ఈ సంవత్సర పాలన ఉంది. ఎందుకు అంటే మీకు ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ కాకపోయింది అనుకోండి, ఎక్కడి నుంచి పని అవుతుంది? ఎక్కడి నుంచి క్యాష్ రొటేషన్ ఎక్కడ జరుగుతుంది? రొటేషన్ ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. ఈవెన్ మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, 500 నోట్లు ఎత్తడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు లేవు. డబ్బులు లేకుండా నీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి. సరే విజయవాడ మీకు అర్థమయ్యే భాషలో చెప్పంటే విజయవాడ ఓ బీడీ కట్ట సిగరెట్ పెట్టుకుంటాడు. రాయలసీమలో
2000 నోటు కనబడిలా ఖద్దరు సెట్లో పెట్టుకుని అద్దెకి తెచ్చుకుంటాడు. అది సిగరెట్ ప్యాకెట్, ఏది గోల్డ్ ఫ్లాగ్ ఫిల్టర్ది, ఇంత పెద్ద డబ్బా ఉంటుంది, దాంట్లో ఒకటో రెండో ఉంటుంది. సిగరెట్ సగం టైం వెలిగించినాడు అంటే మంది కనబడినప్పుడు ఆడు బిల్డప్లు బాబాయ్. ఇక్కడ ఇదైతే మేము కోటేశ్వర్లు అండి, మన అబ్బాయిలు వాళ్ళు యూఎస్లో ఉన్నారు అని బిల్డింగ్ ఇటు దగ్గర రూపాయి ఉండదు, ఇటు దగ్గర క్యాష్, దాని భూములు ఉన్నాయి, బిల్డింగ్ ఉన్నాయని పెట్టకథలు చెప్తాడు. అంటే అది ఆస్తులు కనబడతాయి కానీ లిక్విడ్ ఉండదు. ఇప్పుడు అదే పని ఆ గుంటూరు వాళ్ళకి, విజయవాడ వాళ్ళకి, ఆ రాయలసీమ వాళ్ళకి, సిగరెట్ డబ్బా బ్యాచ్కి చెప్పేది ఏంటంటే, అరే బాబు మీరు ఎలా నటిస్తున్నారో ప్రభుత్వాలు అలా నటిస్తున్నాయి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. అంటే బ్యాంకులో డబ్బులు ఉంచుకుంటే పేటిఎంలు వాడండి, తొక్క వాడండి, తోటకూర అంటే మన దగ్గర నుంచి అవతలకి వెళ్తాయి, ఏం వెళ్తానో తెలియదు. ఆడు రాలేదనో లబోదిబో 4 రోజుల తర్వాత ఆడమొచ్చుకుంటాడు. ఆడికి కనపడం మనకి కనపడం. చిన్నప్పుడు బాటర్ సిస్టమ్ అని ఒకటి ఉండేది, అంటే వస్తు మార్పిడి, మన ఇంట్లో కూరగాయ పెడితే నా ఇంట్లో పప్పు, అలాగే వీడు కార్డు చూపించి అదే ఎత్తుకొస్తుంది, ఆ కార్డులో డబ్బులు అడిగి వెళ్తున్నాయని పెట్ట కదా. ఇంకొకటి ఏంటంటే డిజిటల్, వీళ్ళందరూ ఒకటే మళ్ళీ ఎండే కొట్టడం. మన మహానాడులో పెద్ద నోట్లు రద్దు చేసేయాలి, దేనికి రద్దు చేయాలి? 2000 నోట్లు ఎక్కడ కనిపిస్తున్నాయి, ఇప్పుడు లేవు కదా, ఇప్పుడు కనిపిస్తున్నాయి 500 నోటు. ప్రజలను ముష్టివాళ్ళు చేసిన గంతం ఓన్లీ నరేంద్ర మోడీకి వచ్చింది. ఫస్ట్ మీరు ఏటీఎం కాలే 10 ఏటీఎంలు తిరిగితే కానీ నీకు 500 రావు. ఈ 500 పట్టుకొని రే సెలరందా ఇదిలో మన బతుకులు సమండి ఇందులో పడి ఒకటి తెలుసుకొని. డిజిటలైజేషన్ అయిపోయింది సార్, డిజిటలైజేషన్ అయిపోయింది. ఎంతమందికి అయిపోయింది? నాకు డిజిటలైజేషన్ నాకు రాదు, చేత కాదు, నేను చేయను. అందులో నరేంద్ర మోడీ చెప్తే నేను సచ్చిన చేయను. చాలా ప్రపంచం అంతా అభివృద్ధి బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నారు. ట్రంప్ గడు వచ్చిన తర్వాత ఏం అభివృద్ధి చెందుతుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా ఈ పేమెంట్స్ కూడా ఆన్లైన్ లో చేయాలి, పెన్షన్లు కూడా ఆన్లైన్ లో ఇవ్వాలనేటువంటి ఒక రూపకల్పన తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం ప్రయత్నం. మరి మా అందరం ఎంఏ పిహెచ్డీలు చదివేసి అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మమ్మల్ని మించిన రాష్ట్రాలు లేవు, దేశాలు లేవు కదా. 100% లిటరసీతో ఉన్నాం కదా మనం. అది కూడా మనం చిన్నప్పుడు ఒకటో క్లాస్ నుంచి ఎల్కేజీ నుంచి మనకి డిజిటల్ మనీ ఉంది కదా. డిజిటల్తోనే మొత్తం అరణ్య ప్రాంతాల్లోనూ అటవీ ప్రాంతాల్లోనూ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, బిలో పవర్టీలో ఉన్న వాళ్ళు మీరే ఇస్తున్నారు కదండి. 80 కోట్ల మందికి రేషన్ ఇస్తున్నాం అని ఇలా గుండ్లు బాదుకొని 56 ఇంచీలు శాతి ఉన్నట్టు చెప్తుంది కదా. పాత లెక్కల ప్రకారం 119 కోట్ల జనాభా లెక్క, నా లెక్క ప్రకారం వీళ్ళు కొత్త లెక్క పెట్టలేవాడు. అంటే 80 కోట్ల మంది బిలో పవర్టీలు రేషన్ ఇస్తుంటే ఇది దగ్గర డిజిటల్ ఫోన్, మొబైల్ ఫోన్ ఉంది, ఊహించేసుకుంటాడు. బటన్ నొక్కి ఏమొచ్చు పేసపెదగండి ఎగ్జాంపుల్, నాకు రోజు నాకు చేత కాదు మొబైల్ వాడడం, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ చూసుకోవడం తప్ప. చాలా మంది ఫోన్లు కదండి. ఇజ్ ఇట్ మ్యాండేట్? నాకు ఆప్షన్ పెట్టుకుంటున్నాడు దానికి, వీడో నన్ను ఎక్స్ప్లోర్ చేయడానికి. డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ లేదు, టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆపేసామని చెప్పానండి. ఎవరికి నచ్చినట్టు ఆడు వచ్చి మాట్లాడుతూ 500 నోట్లు రద్దు చేసేయాలి, 2000 నోట్లు రద్దు చేసేయాలి. ఎందుకు రద్దు చేస్తున్నారు మీరు? రద్దు చేయండి, కానీ దానికి ఒక పర్పస్ ఉండాలి కదా. ఆల్రెడీ క్రియేట్ చేయండి, మాకు రద్దు చేసి ఆల్టర్నేటివ్ ఏదో ఒకటి ఉండాలి కదా. మళ్ళీ కొత్త నోట్లు మళ్ళీ తయారు చేయాలని చెప్పి ఏటీఎంలో 200 నోటు 100 నోట్లే పెట్టరు ఇల్లు. 100 నోట్లు మరి అలాంటప్పుడు ఈలో నియంత్రించడానికి ఓన్లీ 500 తప్పితే ఇంకేం ఉండట్లేదు ఏటీఎంలో కూడా. చదువు సంజ లేని వాళ్ళు ప్రభుత్వాలు చేస్తే ఇలాగే ఏడుస్తాయి. అందుకే ఆ మానవుడు మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహరావు గారు దేశోద్ధారకులు వల్ల 10 రూపాయలు ప్రతి ఒక్కరి దగ్గర కలకలాడుతుండేవి. యాడ్ నుంచి వచ్చిండ్రు ఈ తెపేలా బ్యాచ్ అంతా. ఎవరికి ఒక ఎకనామిక్ సిస్టమ్ మీద అవగాహన లేదు. ఎవరో తగ్గేందుకు సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను. పీయూష్ గోయల్ జాపండి పోయి చార్ట్ అకౌంటెంట్, గతంలో సురేష్ ప్రభు చార్ట్ అకౌంటెంట్. వీళ్ళిద్దరికీ ఫైనాన్స్ కాకుండా ఎవరంటే నిర్మలా సీతారామన్ ఇలా టోళ్ళందరూ తీసుకొచ్చేస్తే ఎక్కడ కంట్రోల్ ఉంటుంది? గతంలో ఒక గుజరాత్ అని పెడితే అయ్యో బాబాయ్ నా వల్ల కాదని పారేపడి శక్తికాన్ని తీసుకొచ్చి ఆర్బీఐ గవర్నర్ చేశారు. నేను సిస్టమ్ మీద ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రజలకు అవగాహన కల్పించుకోండి. అవగాహన సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏదో ఒకటి చేయడానికి దానికి క్విజ్లో లాగా పాస్ నువ్వు మాట్లాడు అని డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి మాట్లాడమంటది ఆవిడ. ఓకే, సో అయితే ఏంటి జిఎస్టీలు ఇప్పుడు ఏపీలో జిఎస్టీలు పెరిగే సార్, జిఎస్టీఏ ఒక మెజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. చాలా స్టేట్లో కంట్రీస్లో విత్డ్రా చేసుకున్నారు. మనం పంతానికి పోయి పాపన కన్నట్టు ఈ దిక్కుమల్ జిఎస్టీని ఎత్తికి పెట్టుకుని ఓ ఫెడరల్ సిస్టంలో ఒక స్టేట్స్ వీటో పవర్ని చంపేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆడుతున్న ఒక వికృత దాష్టిక క్రీడ. దీనికి బలవుతుంది రాష్ట్రాలే. మరి చెంచాలు అట్టుకుని భజనలు చేసుకుంటే మీ కర్మ చావండి. అలాగే ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పారు, మనం కట్టే 100 రూపాయల ట్యాక్స్ మన తెలుగు రాష్ట్రాలు మీకు అర్థమయ్యేస్తే తెలుస్తుంది. 100 రూపాయలు కడితే 50 రూపాయలు కూడా తెలంగాణ వాడికి రావట్లే, మనకి 49-50 రూపాయలు మనకి దగ్గర ఈడ్చుకుని వస్తుంది. అదే మధ్యప్రదేశ్ వాడు 890 రూపాయలు ఎత్తేస్తాడు, ఉత్తరప్రదేశ్ వాడు 950 రూపాయలు ఎత్తేస్తున్నాడు, మనకంటే బీహార్ వాడు 1200 అంత ఎత్తేస్తున్నాడు. దాని నుంచి పోసేస్తున్నాం మన దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఏదైనా పోస్తుంటే మన ఎరుమాలోకల్లో కూర్చుని ఇప్పుడేమో సనాతన ధర్మాన్ని ఓవరాక్షన్లు చేసి వాళ్ళు ఇలా శతశతరణలు తెచ్చుకుంటే ప్రాథమిక అవగాహన కరుడిపై అవగాహన చంద్రబాబు నాయుడు గారు కూడా నోరు బలం సూది పెట్టుకుని కుట్టుకుని కూర్చుంటే మనవేడి చేస్తాం సార్.
దేనికి? రాష్ట్రాలకు ఆర్థిక వ్యవస్థ శాస్త్రాలు చదువుకున్న వ్యక్తి అతను, 14 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చి ఆర్థిక విధానం సంస్కరణలకి జాతీయ స్థాయిలో చేయగలిగినంత నేపథ్యం ఉన్న వ్యక్తి యాన్ని చేట సంస్కరణలు మాట దేవుడు ఎరుగు ఉన్నది. ఏదో చూడండి వెనకటి సామెత ఉంటుంది, కొననాలికి మళ్ళీ ఇస్తే ఉన్ననాలికి కూడా బీకినట్టు. అది ఇదైతే అన్ని స్టేట్స్, సౌత్కి సంబంధించి అన్ని స్టేట్స్ విచ్ ఇస్ ద రిచెస్ట్ స్టేట్స్ ఒక విధంగా చెప్పాలంటే మన కంట్రిబ్యూషన్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఈరోజు మనం మళ్ళీ మన కేంద్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి మనం వెళ్ళి అక్కడ చేతులు జాపి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు మనం ఒక బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక పక్క కర్ణాటక సదరన్ స్టేట్స్ అంటున్నారు కదా, తమిళనాడుని చూసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు అన్నప్పుడు ఉదాహరణకి దే విల్ యాక్ట్, వాళ్ళు ఏడీఎంకే డిఎంకే ఒకటే మాట మీద ఉంటారు. ఇవాళ చూడండి ఆ కమల్ హాసన్ గారు చేసిన ఓవర్ యాక్షన్కి పోరాక్ గూట్లే అని ఇంక్లూడింగ్ బీజేపీ కాంగ్రెస్ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. మీరు గమనిస్తున్నారా? దట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ ద స్టేట్ గురించి కనబడే విధానం చూసుకొని నేర్చుకోకపోతే ఎందుకు? అందుకే వాళ్ళు అంత ధైర్యంగా తగిలేసి మంది. స్టేట్ ప్రైడ్ని వాళ్ళు ఎప్పుడు కూడా తలవంచనివ్వరు. సరే, ఇంకోటి సార్, ఈ పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏడాది పాలన వచ్చినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు సంబరాలు చేసుకోండి, దీపావళి చేసుకోండి, సెలబ్రేట్ చేసుకోండి, మనం విజయం సాధించాం, మన విజయానికి ఏడాది, ఇదే మొదటి అడుగుంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. మీరు సెలబ్రేట్ చేసి వాటిని బాగా ప్రచారం చేయండి అంటూ కూడా మాట్లాడారు. మరి ఏడాది పాలనకి సంబంధించి మీ వ్యూ ఎలా ఉంది ప్రసాద్ గారు? చాలా బాగుంది సార్. ఎంత బ్రహ్మాండంగా ఉందంటే, వాళ్ళేమో వెన్నుపోటు అన్న దాని మీద వాళ్ళు నినాదం ఇస్తే, ఈయనేమో మనోడు దీపావళి అండ్ సంక్రాంతి కలిపి చేసుకోమన్నాడు. నరకాసుర పాలన నుంచి విముక్తి కలిగింది. నిజమే సార్, మీరు చెప్పిన ప్రకారం మీకు 124 స్థానాలు ఇచ్చి నరకాసుర పాలన నుంచి విముక్తి కల్పించాం. ఎందుకంటే ముచ్చుమర్రిలో ఆ పిల్ల చచ్చిపోయిన దానికి మీరు సత్వర న్యాయం ఇచ్చారు కదా. అలాగే నిన్న అభంశోభం తెలియని మహానాడు జరుగుతుంటే 4 సంవత్సరాల పసిపాపని దాష్టికంగా చంపేసి బోళపదల్లో పడేసిన దానికి ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో మీరు పనిచేసి చూపించారు కదా. అలాగే మీరు 30,000 మంది ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళందరినీ వెనక్కి తెచ్చడానికి ఉప ముఖ్యమంత్రి అయిపోయి మమ్మల్ని అందరికీ బ్రహ్మాండం న్యాయం చేశారు. కాబట్టి మళ్ళీ సంక్రాంతి, అలాగే మీరు పిఠాపురంలో విలేసేస్తుంటే కూడా వెనకబడిన వర్గాల్ని కనీసం బాధ్యతగా కూడా నాకు టిఫిన్ భోజనం విజయవాడలోనూ హైదరాబాద్లోనూ ముఖ్యం అని చెప్పి నాకు రెస్ట్ కూడా కావాలని, మీకు సినిమా డైరెక్షన్, సినిమా ఆవశ్యకత మీద ఉన్న శ్రద్ధ రాష్ట్రం మీద లేదని ఇంకోసారి ప్రూవ్ అవుతుంటే ఖచ్చితంగా మేము దీపావళి చేసుకోవాలి. ఎందుకంటే 15 ఏళ్ల పాటు చంద్రబాబు గారికి ఊడిగం చేస్తున్నందుకు, అలాగే పండబూతులు తిట్టినా నాకు పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారు అంటే నాకు పంచి ప్రాణాలు కాబట్టి మా తమ్ముడికి న్యాయం చేయాలంటే రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చేయడానికి కూడా నా వంతు సాయం ఉంటుందని దీపావళి సంక్రాంతులు కలిపి చేసుకోండి సార్. క్షేత్రస్థాయిలో మినిమానాల్లో అతిరథ మహారథుల లీడర్లందరూ ఇంత గడ్డి బావ మీద ప్యానెల్ చెల్లినా కూడా జ్యోతుల నెహ్రూ గారు లెటాక్ మనం కమ్యూనిస్ట్ పార్టీని ఎలా మరతెట్టేసామో మనకు కూడా అలాగే మరతెట్టిపోతున్నారు. ఎందుకంటే మా చెడ్డ బ్రహ్మాండమైన పనులు చేశారు కదా సార్ మీరు. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సభకు నమస్కారం, వైజాగ్ రైల్వే జోన్ని కేకేలేం లేకుండా రూపాయి ఆదాయం లేకుండా పుతిలి తెచ్చినందుకు ఇవన్నీ సంక్రాంతిను దీపావళి కలిపి చేసుకోవాలి సార్. టపాకాయలు అయిపోయి పోలవరం ఎత్తి తగ్గించారు, మా చెడ్డ బ్రహ్మాండమైన పని చేశారు. ఎందుకంటే ఆర్ఆర్ ప్యాకేజ్ వెనక ముంపు ప్రాంతాలను 7 కలిపితేనే కానీ నేను ప్రమాణం స్వీకారం చేయాలని ముఖ్యమంత్రి గారికి మీరు ఊడిగం చేద్దామని నిశ్చయించుకున్నప్పుడు ఖచ్చితంగా ముంపు మండలాలు మళ్ళీ తెలంగాణకి ఇచ్చేసే కార్యక్రమంకి అలా కిందకు వచ్చిన పవర్ ప్రాజెక్టుతో శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పి అది జరగకుండా, ఎందుకంటే జస్ట్ బాక్రానంగల్ టైప్లో ఊహించుకున్న పోలవరాన్ని ఓ చెక్ డ్యామ్ చేసేస్తున్నందుకు సంబరాలు చేసుకోవాలి సార్ మేము మా చెడ్డ బ్రహ్మాండంగా. అలాగే పవన్ కళ్యాణ్ గారు మీరు వాళ్ళు వెన్నుపోటు దినం అంటే దేనికి పెట్టారు కొంచెం అర్థం పరమార్థం తెలుసుకోండి సార్. మీరు పచ్చబద్దాలు చెప్పి అలా రామారెడ్డి గారు సాక్షిగా నీకు 15,000 అందుకు పెద్ద పూర్ణకొంబ పెట్టినందుకు, అలాగే 11,000 పిల్లలు రీవాల్యుయేషన్లో పాస్ అయ్యి వాళ్ళు ఇప్పుడు సంబరాలు చేసుకోవడానికి వెనకాతలు ఏమేయో నెక్స్ట్ కెరియర్లు ఏమేయో తెలియని నిస్సాయ స్థితి ఉన్నందుకు మీరు పండుగ చేసుకోండి సార్, పర్వాలేదు. మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కొత్త హెలికాప్టర్ విమానాలు కొనుక్కుని బ్రహ్మాండమైన పండుగలు చేసుకుంటుంటే అదే మేము అందరం ఉంచేసుకుని మేము చేసేసుకుంటున్నాం అన్న భ్రమల్లో మీరుంటే ఎన్నే జీఎస్టీ కౌన్సిల్ ఇచ్చిన దాంట్లో మనం ఎక్కడ బెచ్చాట ఆడుకుంటున్నాం ఒకసారి చూసుకుంటే మళ్ళీ లడాక్తోనే మా చెడ్డ బ్రహ్మాండమైన పోటీ పడున్నాం. జీనికి మీకు సంబరాలు, వాళ్ళు వెన్నుపోటు అంటే అలా రామారెడ్డి చెప్పినట్టు 16, 15, 10,000 నోట్లో మట్టి కొట్టినందుకు, ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు నోట్లో మట్టి నీళ్ళే పోసారు కాబట్టి. అలాగే మీరు ప్రాణాలకు తెగించి అమరావతి డిక్లరేషన్ లేదే అట్లీస్ట్ అది శాశ్వత రాజధాని అని డిక్లేర్ చేస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనని మంకు పట్టుదల గల చంద్రబాబు నాయుడు గారు అస్సలు ఆ మంకు పట్టు పట్టినందుకు, అలాగే కేంద్ర ప్రభుత్వం అసలు ఏ నిర్ణయం తీసుకుంది తల్లితోడు మాకు ఎవరికి తెలియకుండా విమానయ శాఖకు సంబంధించిన హ్యాంగర్లు పెట్టడానికి 46,000 ఎకరాలు రైల్వే స్టేషన్ కట్టడానికి కావాలని మీరు నారాయణ గారు కలల కన్నదానికి మీరు నిర్మలో కాలం కాబట్టి మీరు పండగలు వేసేసుకోండి సార్. మీరు చీకటి దెబ్బలు వేసేస్తారు కాబట్టి 500 ఎకరాలు కొన్న బాలకృష్ణ గారిని మీరు సత్వర న్యాయం చేయాలి కాబట్టి మీరే తోటి సహాయకులు ఎవరెవరైతే ల్యాండ్లు మీరు అర్జెంటుగా కొనుక్కున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారంగా కోట్లని. ఎందుకంటే నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం కనుక విమానయ శాఖ ఎక్స్పాండ్ చేస్తానంటే ఆర్ఆర్ చట్టం 2013 ప్రకారం ఇంత డబ్బులు కాంపన్సేషన్ ఒక ల్యాండ్కి అక్విజిషన్స్కి తీసుకుంటున్నామని చెప్పిస్తే ఓ రైల్వే స్టేషన్ అంటే విమానాశ్రయం అంటే దాని తాతల తలలని అమరావతి మీరు కట్టబోయే అద్భుతాలు కూడా తెచ్చేసుకోండి, మాకే అభ్యంతరం లేదు.
ఇవన్నీ మీకు మీరు ఊహించుకొని మీ ముగ్గురు బ్రహ్మాండంగా సుఖపడిపోతుంటారని మేమందరం సుఖపడిపోతున్నాం ఇల్యూషన్స్లో మమ్మల్ని పండగలు చేసుకోమంటే సార్ సభకు నమస్కారం. ఎందుకంటే ఎక్స్చెక్కర్కి దగ్గర 1,64,000 కోట్లు అప్పులు తీసుకొచ్చి కూడా ₹1 ప్రజలకు ఇచ్చారా, ఏడు చేశారా చెప్పమంటే అబ్బ స్టోరీలు చెప్తున్నందుకు మీరు పండగ చేసుకోండి సార్, ఏం పర్లేదు. నెక్స్ట్ ఓ సంక్షేమ పథకం ఏమైనా అందించారంటే నేను మీకు గౌరవ ముఖ్యమంత్రి గారు సాక్షిగా ఏమా నీకు పెన్షన్ వచ్చింది, తల్లితో నాకు రావట్లేదు సార్ ఏడు చెప్పండి అంటే అదేంటిది ఏడు పొలం ఏంటని ఉందేటి. అరే బాగా చెప్పారండి, మా చెడు బ్రహ్మాండం చెప్పారు. వ్యవస్థలో ఎన్నాళ్ళు బట్టి మాకు ఎవరికి తెలియదు సార్, పొలాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, విమానాలు ఉన్నాయని. అవి మీకున్నాయి సార్, మాకు లేవు. కుప్పంలో మా చెడు బ్రహ్మాండం ఇల్లు కట్టినందుకు ఆ పచ్చల్లో రాసిన రాతకి డెవలప్మెంట్ అంటే అదేంటి రాసినందుకు మీరు నమ్మితే మీరు నమ్మండి సార్. ఎందుకంటే మీరు ఏదైనా ఆకలించుకోగలరు, ఆహ్వానించగలరు, ఆస్వాదించగలరు. అంచేత మీరు పండగ చేసుకోండి సార్. ప్రజలందరూ కుప్పంలో ఆయన ఇల్లు కట్టుకున్నందుకు 5,000 ఎకరాల్లో అలా 33% ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఇంకా మిగిలిపోయారు సార్. వాళ్ళకి 1000 గజాలు కానీ 200 గజాలు కూడా ఇవ్వకుండా మీరు 5,000 గజాల్లో బ్రహ్మాండమైన రాజమహల్ 5 ఎకరాల్లో కట్టేసుకుంటున్నందుకు దాని పండగ వాతావరణంలో మీరు వాళ్ళకి సంబంధించిన చెల్లెళ్ళు అక్కడ ఎవరు తల్లితో రాకుండా పాలు పొంగించడానికి ఇల్లు కోఆపరేషన్ జరిగిపోయినా సరే మీకేవి బాధ బందిరి లేదు సార్. ఎందుకంటే బంధాలు బాంధవ్యాలు మీకు మాత్రమే ఉండవు, అవతలకి మాత్రమే ఉంటాయి. వాళ్ళ అక్క చెల్లికి అమ్మకి అన్యాయం చేశారని చెప్పి మీరు పండగ చేసేసుకోండి సార్, ఏం పర్లేదు. అంచేత బ్రహ్మాండమైన పండగ వాతావరణంలో ఆడు ఎన్నిపోటీ దినం ఎందుకు పెట్టాడో తెలుసుకోకుండా మీరు చేసిన సంవత్సరంలో మీరు అబద్ధాలు చెప్పి లోపలికి వచ్చిన పాపానికి 124 సీట్లు ఇచ్చిన ఎరుమాలోకం ప్రజలకి మీరు చేస్తున్న దౌర్భాగ్యాన్ని ఆడబాబు ఇది చేస్తారని చెప్పి చేయలేదని చెప్పి మీరు ఏం చేశారో చెప్పమంటే అది తప్పని మాట్లాడుతున్నాను. మీ అందరికీ పండగ వాతావరణం నెలకొల్పడానికి దీపావళి, సంక్రాంతి, వీలైతే దసరా ఇవి కూడా కలిపి చేసేయండి సార్. ఆ బాణాలు వేసి మమ్మల్ని కూడా చంపేయండి, మీరు పండగ హ్యాపీగా ఆనందం పొందొచ్చు. అంతకనే ఎట్లేదు, అంతకుమించి ఏం చెప్పరు మీరు, సింపుల్. సరే అయితే కంక్లూడ్ చేస్తే చివరిగా రేషన్ షాపులకు సంబంధించిన వ్యాన్లు దాదాపు 4,500, 4,800 ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడిన పరిస్థితి. దాంతోపాటు ఈ మంత్కి సంబంధించి రేషన్ ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్, ప్రభుత్వం ఇస్తుంది. అక్కడ ఒక పెద్ద క్యూ లైన్లు, వర్షాలు పడుతుంటే విపరీతమైన అక్కడ పరిస్థితులు, వర్షాల్లో తడుచుకుంటూ వాళ్ళు ఆ రేషన్ కోసం అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నుంచొని బాధపడుతూ ఆ రేషన్ మోసుకొస్తూ ముసలావిడలో లేదంటే ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆ 20 కేజీలో 15 కేజీలో 16 కేజీలో ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ రేషన్ని మోసుకుంటూ వచ్చి ఇంటికి వచ్చేటువంటి దయనీయమైన పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నారు. రీసెంట్గా 2-3 చోట్ల కొంతమంది పెద్దవాళ్ళు, ఏజ్డ్ అయిపోయిన వాళ్ళు అక్కడ సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి చూస్తున్నప్పుడు ఈ వ్యాన్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా అని ఒక చర్చ జరుగుతుంది. ప్రసాద్ గారు, ఈ నిర్మలానంద్ నగర్లో అనంతపూర్లో రేషన్కి వెళ్ళి పెద్ద ఆవిడ లక్ష్మీదేవి 70 ఏళ్ళు ఆవిడ చనిపోయింది ఏకంగా. ఇవాళ లేటెస్ట్ అప్డేట్ సార్. ఒకటి వెనకటికి ఒక 6 నెలల పాటు ఆవిడకి చూసని చెప్పి విద్య చెప్పి అరే కాకరకాయ అనమన్నట్టు ఆడ 6 నెలల తర్వాత వచ్చి కేకరకాయ అన్నట్టు. అలాగా చిన్నప్పటి నుంచి మన సావులు మనం సస్తున్నాం. రేషన్ షాప్ అంటే ఆ రోజు నో స్టాక్ బోర్డే. ఇవాళ వచ్చిందనగానే ఫస్ట్ 10 మందికి 20 మందికి అమ్మేసి తర్వాత ఏంటో మనకు తెలిసేది కాదు. ఈ దరిద్రం నుంచి ఓ ప్రభుత్వం వచ్చి ఒక వినూత్నంగా దగ్గర 8,000 అండి మీరు ఇందాక చెప్పిన 4,800 వ్యాన్లు ఎన్నో ఉన్నాయి. అవి ఒక్కొక్కటికి తీసుకెళ్ళి ఇంటింటికి డోర్ డెలివరీ చేసే కార్యక్రమంలో రేషన్ దగ్గర మీరు నాదెండ్ల మనోహర్ గారు అసలు ఏమి తెలియని పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలు దిగించి ప్రతి దాంట్లో కలిబడిపోతున్నారు కదా. ఇప్పుడు ఎక్స్చెక్కర్కి ఎంత ఈజీగా చెప్పొచ్చు అంటే 1000 కేజీలు బియ్యం సప్లై చేసాం, ఇక్కడ రేషన్ తీసుకునే వాళ్ళు వీళ్ళు. అవుట్కమ్ ఇంత స్పెసిఫిక్గా డెలివరీ అయిన తర్వాత దాన్ని వెనక్కి తెచ్చుకోవచ్చు. ఈ విధానం మీకు నచ్చలేదు సరే, మీరు మళ్ళీ పాత లైన్లో పెట్టి మమ్మల్ని చంపేయడానికి నిశ్చయించుకోరు. ముసిలి చచ్చిపోయింది ఇవాళ ఆవిడ ఆత్మకు శాంతి. ఇప్పుడు మీకు మాట చెప్తాను, ఆ 4,800 రేషన్ షాపు వ్యాన్లలో ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకు వాళ్ళకి బాధ? అరే మేము ప్రభుత్వ పథకం కింద ఈ 4,800 వ్యాన్లకి ఈ లోన్ ప్రాతిపదిక మీద 5 ఏళ్ళు ఈ లోన్ పెట్టి తీర్చండి. మీరు ఎలాగో ఆదాయం రహస్యంగా చెప్పమన్నారు కదా, చెప్తాను. మీరేమో ఇంటి సామాన్లు మార్చుకోవడానికి దీనికి ఆటోలు వాడుకోండి, మీకు ఇది ఉపాధి మా తరఫున. ఆ పని వద్దు, ఈ పని చేయండి, చేసుకోండి. ప్రభుత్వ నిర్ణయం ఎవడు కాదన్నాడు. ఇవేవి చేయకుండా వాళ్ళేమో ముష్టెత్తుకోమని రోడ్డు మీద వదిలేసి వీళ్ళేమో ముష్టోళ్ళ లైన్లో నిలబడి పాత సావులు చావమంటే క్లారిటీ ఎక్కడ ఉంది? లేదు. క్లారిటీ ఎక్కడ ఉంది? వాడు రోడ్డు మీద ధర్నా చేయడానికి వాడు ఉన్నాడు, వీడేమో రోడ్డు మీద అడుక్కుంటూ వెళ్ళి మళ్ళీ దిక్కుమాల రాష్ట్రంలో దరిద్రంలో అదే సస్తనం. దీనికి ప్రభుత్వం మాకు ఇచ్చి ఒక కార్యక్రమంలో ప్రాణాలకు తెగించి గతంలో ఒక మంచో చెడ్డో జరిగింది. ఆ చెడ్డ జరిగిన దాంట్లో చెడ్డ అనుకున్న దాన్ని కత్తిరిస్తూ మంచి జరిగే కార్యక్రమానికి ఒక బృహత్తర కార్యక్రమం పెడతారా పెట్టరా? ఇది ఎక్కడ దరిద్రం అంటే? ఇది ఎక్కడ దరిద్రం? దీనికి 14 ఏళ్ళు ప్లస్ ఈ సంవత్సరం కలిపితే 15 ఏళ్ళు అనుభవం ఉన్న మీలాంటి పెద్ద మనిషి చేయవలసిన పని అనేది ఎవడేస్తున్నాడు సార్? ఈ తప్పేళ్ళ నిర్ణయాలు ఎలక్షన్ ముందులో అంటే అలా కుక్కమూతి పిందికి ఉంటారు. ప్రశాంత్ కిషోర్ గారు దరిద్రులు అందరూ ఆయన జగన్మోహన్ రెడ్డిని తగలబెట్టారు, మిమ్మల్ని సగం తగలబెట్టి ముక్కుతో మురుగుతో ఉన్న దగ్గర ప్రణాళిక దిగించి గెలుపు వచ్చింది. ఆ తర్వాత జరిగిన దరిద్రానికి వాళ్ళని ఎప్పటికైనా కాలుతో తను బయటికి పంపించారా, లేదంటే అలా తప్పేలా సలహాదారులే ఉన్నారా? అలా కొత్తిమీర కారం గడ బ్యాచ్లు అందరూ పోయారు కదా.
ఇక్కడ సలహాదారులు పక్కన పడేసింది. ఇప్పుడు ప్రజలకి తెలుస్తుంది కదా ఈజీగా ఇంటి దగ్గరకు వచ్చి డోర్ స్టెప్స్ దగ్గర వచ్చేటువంటి అంశాలు. ఇప్పుడు మళ్ళీ మనం వెళ్ళి క్యూలో నుంచొని ఆ బ్యాగులు మోసుకుంటూ ఆ సంచులు మోసుకుంటూ తీసుకురావాల్సిన బాధ్యత వస్తుంది అన్నప్పుడు వాళ్ళకు కూడా కొంత ఉంటుంది కదా. ఎందుకు ఉండదు? అదే చెప్తాను, ఎవడిచ్చాడు ఈ తప్పేల ఐడియా ఒకసారి తెలియాలి కదా ప్రజలకు కూడా. పలానా యూజర్స్ ఫెలో ఇచ్చిన ఐడియాకి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసి దీని రిప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ భరిస్తుందని చెప్పి వీళ్ళకి మొహమ్మద్ ప్యానెల్ చెల్లుకోరు కదా వీళ్ళు కూడా. మనకేంటి ఈ దరిద్రం అని, అది వ్యతిరేకతే కదా. ఇదేంటండి వ్యతిరేకతను కూడగట్టుకోవడానికి ఎవడైనా మార్గాలు ఇస్తారా చెప్పండి? అవి తెలుగు తక్కువ నిర్ణయాలు అంటారా అనరా? యువతలు వాళ్ళకి ఏదైనా సత్వర పరిష్కారం ఉందా? అరే ఆటోలు ఆపిండ్రా, ఇవాళ నుంచి మీకు ఆటో స్టాండ్లు పెట్టాం, సామాన్లు మార్చుకోవడం కాటికి మీకు ఉపాధి కల్పిస్తున్నాం, దీంట్లో ఈ పని చేయండి, రేషన్ ఇవ్వద్దు. పాత భక్తులు రేషన్ ఇస్తారు. లేకపోతే డీలర్ గడికి అప్పు చెప్పి టాస్క్, మరి నువ్వు డోర్ డెలివరీ కూడా చేయాలరా, ఇది మా ప్రభుత్వ విధానం చెయ్యి అంటే ఆడేం చేస్తారో చూద్దాం. అవి ఏవీ లేకుండా పాత పత్రికలు సంచెట్టుకుని వెళ్ళండి, లైన్లో నిలబడి సావండి ప్రజలకి. వాళ్ళేమో రోడ్డు మీద ఉద్యమాలు చేస్తారో చేస్తారో మీ మీరు సావండి అంటే ఇది ఎక్కడ విధానం అండి? ఇది ఎక్కడ విధానం? ఇప్పుడు సరే నాకు అర్థం కాని పాయింట్ అంటే డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తే జరిగినటువంటి అవినీతి ఇప్పుడు డోర్ డెలివరీ రాకుండా డైరెక్ట్గా డీలర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తే అవినీతి జరగదనే దానికి అసలు ప్రాస్పెక్టివ్ ఏంటి? ఫస్ట్ స్టాక్లోనే మిస్ హ్యాండ్లింగ్ ఉంటుంది అక్కడ. ఆ లైన్లో నిలబడినోడికి ఇస్తాడు ఫస్ట్ వచ్చిన రోజు, 2 రోజు స్టాక్ లేదని బోర్డు పెడతాడు. ఏడు చేయగలరా? అంతే కదా. నేను మోట్లో ఉన్నాయంటే ఎవరు లేవని ఎవడన్నా మాట్లాడితే ఎవడన్నా మేకెట్ మీలటోళ్ళు నాలటం మా అయితే 2 సార్లు ఓవరాక్షన్ చేస్తారు. తర్వాత అంతే. ఇప్పుడు లెక్కపత్రం ఏముంటుంది సార్? నేను వచ్చి మొత్తం రేషన్ మొత్తం అందరూ ఎత్తుకెళ్ళిపోయారు సార్ అంటే ఏడు చేయగలదు నువ్వు? అది ఒక్క రోజులోనే అయిపోయిందని చెప్పేసి అయిపోయి ఎవడు. మా చిన్నప్పుడు అదే కదా. అవును. మీకేమైనా కొత్త? లేదు లేదు. నా ఇంట్లో నేనే రేషన్ షాప్ అద్దెకిచ్చిన లైవ్ టెలికాస్ట్ చూసివ్వండి, రోజు జుట్లు పంచాయతీ. ఇప్పుడైతే ఆ తమ్ము పడట్లేదు, ఆ వేలు పడట్లేదు, వేలు ముద్ర పడట్లేదు అనేటువంటి ఇదొక గొడవ మళ్ళీ కొత్తగా. వాళ్ళు కోరి తెచ్చుకున్నారు సార్, మా చేతులు వేయట్లేదు. ఎవరి కర్మకు ఎవడ బాధ్యుడు. ఓకే. సో దీనివల్ల నష్టం తప్పితే లాభమే ఉండదు. మళ్ళీ ప్రజలు ఇబ్బంది పడటం, ప్రజలు ఉపయోగపడలేదు, సర్వీస్ చేసి వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు పాపం ఎవడు ఈ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా ఇంకా దేనికోసం ఉందో వాళ్ళే తెలుసుకోమనండి. ఈ సంస్కరణలని సరే జరిగింది సంస్కరణలు ఉన్న వాటిని కంటిన్యూ చేయకుండా మళ్ళీ లేని వాటిని అన్నింటినీ తీసుకొచ్చి గత రేషన్ షాప్ విధానాన్ని గత ప్రభుత్వం సంస్కరించింది. ఈ సంస్కరణలో మార్పులు చేయండి, ఎవరు కాదను. ఉన్నదే పీకేసి మళ్ళీ కొత్తగా కడతామంటే మరి దానికి సంబంధించి రైట్ సార్ చూద్దాం మరి దీనికి సంబంధించి ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి ప్రజాచిత్రం.